ఈరోజు మనం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు మనం ఏర్పాటు చేశాం. చాలా సంతోషం. మన అందరూ కూడా నిన్న చెప్పగానే చాలామంది ఈరోజు సమావేశాలు చాలామంది చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా వచ్చేశారు మరి నర్సాపురం శాసనసభ్యుడు గుమ్మడి నాయకర్ గారు. మన జిల్లాకే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాలో. తప్పకుండా మనందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మీరందరూ కూడా రాజకీయాల్లో ప్రజాసేవలో చాలా కలుస్తున్నారు. మీరంతా గ్రామ నాయకుడిగా, మండల నాయకుడిగా, నియోజకవర్గ నాయకుడిగా, ప్రతి వారితో పరిచయాలు ఉన్న వ్యక్తులుగా, ముఖ్యమైన నాయకుడిగా మీరందరూ కూడా ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేశాం. తప్పకుండా నేను వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత జనసేన పార్టీలో చేరినప్పుడు నాకు అండగా మీరందరూ కూడా వచ్చేసేందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మనం నాయకుడిగా ఉండి అందరికీ సేవలు అందించాలని చెప్పి అనుకున్నాము. మనందరం కూడా తప్పకుండా మంచి జరగాలి. పట్టణాల్లో నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా సేవలు అందించాలి. మరి మొట్టమొదటి కూడా పాత వాళ్ళు ఉన్నారు, చౌకతాలి కానీ, హరి కానీ, కిషోర్ కానీ, శివ కానీ, నగరపాటి శంకర్ కానీ, అందరూ శైలజ, అలాగే వైఎన్ఆర్ మాస్టరు, ఇంకా మన పన్నీరు గోపి అందరూ ఉన్నారు. ఇంకా ముందు చాలామంది ఉన్నారు. కొత్తగా మేమంతా కూడా వైసీపీ నుంచి రిజైన్ చేసి మనం తప్పకుండా జనసేన పార్టీలో చేరాలి అని చెప్పి అనుకున్నాము. మనంతా కూడా తప్పకుండా జనసేన పార్టీని బలోపేతం చేయాలి. ఏదో చేరామంటే చేరాం కాదు, ఏదో సరదాగా చేరాల. మనం కూడా పార్టీని పటిష్టం చేయాలి, బాగా ముందుకు తీసుకెళ్ళాలి. జనసేన పార్టీకి గతంలో కన్నా జిల్లాలోనే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మనంతా సహకరించి జనసేన కుటుంబ సభ్యులుగా మనంతా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అంతా కూడా వెళ్ళాలి. వేరే చోదరు కూడా నాకు నాయకత్వం కావాలి, నాకు పదవి ఇవ్వండి అని చెప్పి చాలా కాలం జరుగుతున్నాడు. కూడా ఇలా చాలామంది మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత వీరమేడం గారు చాలామంది మరి ముందు నుంచి కూడా చాలా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా అందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు 400 రూపాయలు, అమ్మో 400 రూపాయలు చెప్పి అనుకోకూడదు. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఈ 400 రూపాయలు కట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాలి. నియోజకవర్గంలో గతంలో చాలా తక్కువ మంది ఉన్నాం, మనం బాగా ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్ళాలి. మరి మన నాయకుడి గారు కూడా మన జగ్గేపేటకి వచ్చి మనమంతా కూడా మనతో కలిసి ఆయన కూడా జనసేన కుటుంబంగా ముందు నుంచి 15 వర్గాల నాయకుడిగా మరి మత్స్యకారులకి ఎంతో సేవలు అందించారు. ఆయన రెస్కోడవర్లో ఇందా చెప్పాడు. మరి ఆయన పోటీ చేసినప్పుడు వైసీపీ పోటీ చేసినప్పుడు 50,000 ఓట్లు పైగా ఆయనకు ఓట్లు వచ్చింది అక్కడ. మరి అన్ని ఓట్లు వచ్చి 2వ స్థానంలో ఇచ్చాడు అక్కడ. మరి తెలుగుదేశం 3వ స్థానంలోకి వెళ్ళింది. ఎందుకంటే ఆయనకున్న నాయకత్వ పటిమ, ఆయనకున్న ప్రజా అభిమానం తప్పకుండా మనంతా కూడా గమనించాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది జనసేన పార్టీలో ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా నియోజకవర్గంలో వత్సవాయ మండలం, జగ్గేపేట మండలం, ప్రణీత్పూర్ మండలం, నందిగా మండలం గ్రామాలు, జగ్గేపేట టౌన్, మరి పట్టాలు కానీ గ్రామం కానీ తప్పకుండా అందరూ కూడా మనం ముందుకు వెళ్దాం. రేపటి నుంచి బాగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ జగ్గేపేట నియోజకవర్గంలో మరి పక్క నియోజకవర్గాల కన్నా సంఖ్య బాగా పెరిగే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేద్దాం. అలానే రేపు కూటమిలో ఉన్నాం. అయితే మనకి మధ్య కొన్ని విభేదాలు అన్నమాట. మనందరికీ ఓపెన్ సీక్రెట్ ఏదో మరి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మనకి కొంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా మనం తప్పకుండా మనం కూటమిలో ఉన్నాం. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి. ఎక్కడ విభేదాన్ని మనం చూపించకుండా మనం నమ్ముకున్న తేడా ఏదైతే ఉందో తప్పకుండా మన కార్యక్రమాన్ని, మనకున్న ఇబ్బందుల్ని మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దాం. జిల్లా మంత్రివర్గ రాష్ట్ర మంత్రి మనోహర్ గారు ఉన్నారు. అలానే ఇంకో మంత్రి టూరిజం మంత్రి కందులు దుర్గేష్ గారు ఉన్నారు. తప్పకుండా స్థానిక శాసనసభ్యులు 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. మనకున్న పరిచయాలు ఉన్నాయి. IAS IPS చాలా మంది మనకు తెలిసిన ఉన్నారు. ఎవరైతే మన నియోజకవర్గంలో మనం నమ్ముకున్న జనసేన నమ్ముకున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఎవరికి ఎటువంటి ఆపద కూడా రాదు.